గాయ్స్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బెండకాయ వెల్లుల్లి కారం. దానికోసం ముందుగా ఆయిల్ పెట్టుకుని వేరుశనగ అయితే యాడ్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అయితే యాడ్ చేసుకుని మంచిగా అయితే వేయించుకోవాలి. ఈలోపు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. దీంట్లోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ బెండకాయ ముక్కల్ని మొత్తం నీట్గా మగ్గిపోవాలన్నమాట. మొత్తం అంతా కూడా మూత పెట్టుకొని కొంచెం అయితే మగ్గించేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలి అంటే కనుక వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని మిక్సీ అయితే పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా. అండ్ మొత్తం మనకి బెండకాయలు అయితే పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. మగ్గినంత టోటల్ కంప్లీట్గా మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అయితే కూడా మంచిగా దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా వస్తుందన్నమాట. దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసేసుకుని యాడ్ చేసుకుని బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. మంచిగా రెడీ అయిపోయింది మొత్తం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా